నా వీడియోస్ చూస్తారు కదా, చాలా ఆనందిస్తారు కదా, దానికోసం ధన్యవాదాలు. చూసిన వెంటనే మీకు మోటివేషన్ దొరుకుతుంది. ఒక 6-7 అవర్స్ ఆ మోటివేషన్ ఉంటుంది. బట్ దాని తర్వాత మళ్ళీ అదే తప్పులు చేస్తారు. ఇలాగైతే ఎట్లారా చిన్న? ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మీకు చెప్తున్నారు ఏంటంటే, నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపంని క్షమించేస్తాను. బట్ ఇప్పుడు నేను చెప్పింది చేస్తారా? ఇప్పుడు నేను చెప్పింది చేస్తావా? భగవద్గీత చాప్టర్ 4 శ్లోక్ నెంబర్ 36లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఈ లోకంలో ఒక మనిషి ఎన్ని తప్పులు చేసినా కూడా వాడి ఈ కర్మబంధనం నుంచి బయటికి రావచ్చు. బట్ వాడి దగ్గర కరెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. మనిషి అనేవాడు తప్పు చేస్తాడు, నాలెడ్జ్ లేకపోతే ఇంకా పెద్ద తప్పు చేస్తాడు. బట్ కరెక్ట్ నాలెడ్జ్ ఉండి కూడా తప్పు చేస్తే దానికి దేవుడు ఎప్పుడు క్షమించుడు. సో ఇప్పుడు దాకా మీ దగ్గర కరెక్ట్ నాలెడ్జ్ లేదు, బట్ ఇప్పుడు నేనున్నాను కదా, శ్రీకృష్ణుడు స్వయంగా ఉన్నాడు కదా. చూడండి, కర్మబంధనం, ఈ జీవితం లిటరలీ పుట్టడం, మరణం, జబ్బు అంటే డిసీజెస్, ముసలోడుగా తయారవడం, ఇవన్నీ ఉంటాయి. ఈ లోకంలో ఇట్లానే ఉంటాయి. ఇప్పుడు మీరు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినా కూడా మళ్ళీ పుడితే ఇదే దొరుకుతాయి. దీని నుంచి బయటికి రావాలా వద్దా? రావాలని ఉంటే కరెక్ట్ నాలెడ్జ్ని పొందండి. ఫర్ ఎగ్జాంపుల్, మనందరం నైట్ పడుకుంటాం. పడుకున్న తర్వాత ఒక కళ వస్తుంది. ఆ కళలో ఎన్నో థింగ్స్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్రెయిన్ మీ కంట్రోల్లో కూడా ఉంది. సో మీరు ఆ కళని ఎలాగ నడిపితే దానిలో ఉన్న పాత్రలు అంటే యాక్టర్సో ఆర్టిస్టో ఎవరైనా అలాగే నడుస్తారు కదా. లేకపోతే వాళ్ళ ఇష్టం బట్టి మీ కళ ఉంటుందా? సేమ్ ఇలాగే ఒక్కసారి ఆలోచించండి. మనందరం దేవుడు పడుకున్న తర్వాత కనే కళ. సో ఇప్పుడు మనం మన ఇష్టం బట్టి నడాలా, లేకపోతే దేవుడు కన్నా కళ పట్టి నడాలా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఆర్టిస్ట్, మనం ఆర్ట్. వాళ్ళు డైరెక్టర్, మనం యాక్టర్స్. మనకి ఇది కావాలంటే దొరకదు, వాళ్ళు అనుకుంటే అది దొరుకుతుంది. వాళ్ళది అనుకోవాలంటే మనం మన కర్మంని కరెక్ట్గా చేయాలి. మన కర్మం నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, ఎలాంటి రిజల్ట్ మీద అటాచ్మెంట్ ఉండకూడదు. ఇది ఎవరికైతే తెలుస్తుందో వాడే నిజమైన జ్ఞాని. సో మీరు ఇప్పుడు దాకా చేసిన తప్పులన్నీ మర్చిపోండి. ఇప్పటి నుంచి ఏం చేయాలో అది తెలుసుకోండి. కరెక్ట్ జ్ఞానంని నా నుంచి పొందండి. ఇదే శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఇదే నేను చెప్తున్నాను. అవిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాప్లవేనైవ విజినం సంతరిష్యసి.